వాటర్ పౌండ్ అయితే వచ్చా. కాఫీ అయితే తాగుతున్నా. ఇది ఉంది మా ఫ్రెండ్స్. ఆ చివరోడు ఎవరో నాకైతే అసలు తెలీదు. టీ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరవాలను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము టీ తాగి. ప్రెసెంట్ అలా కాదు, పార్కింగ్ యాడ్ చేసుకోవాలి. ఆడి వెళ్ళిపోతే మనం ఏం చేయాలంట, లేకపోతే పార్కింగ్ పార్కింగ్ ఎక్కడని ఒక బస్సు అని అడిగి అంటున్నాడు మధ్యలో. నాకు కొత్తలో ముందున్నాడు నల్లబాబు, మధ్యలో ఉన్నాడు శివాజీ బాబు, వెనకున్నాడు మారీ బాబు. ముందున్నాడికి ముఖం లేదు, ముందున్నాడికి ముఖం మట్టాలి, వెనకన్నాడికి సిలి లేదు, పుట్టి లేదు. చిలకలూరుపేట ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంచెం 47 కిలోమీటర్ల చిర్రాలు ఉంది. ఇంకా 50 కిలోమీటర్లు అటు ఇటు కాదు. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాడు. చిలకలూరుపేటకి దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడే ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఏడకపోయింది అర్థం అట్లా. ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా కనబడేది లేదేనా. ఫైనల్లీ వీ హ్యావ్ టు రీచ్ చిలకలూరుపేట. రోడ్డు బాగుందిరా, చూడరా. ఆంధ్రా సినిమా తీసిందే. ఫైనల్లీ మేము వచ్చేసేదే చిలకలూరుపేట అయితే రీచ్ అయిపోయాం. ప్రెసెంట్ ఇప్పుడు మొన్న ఇటు తిరిగితే కనపడతాయి, కానీ ఇటు తిరగల. కుట్రా చీరాలని అరే ఎన్న నుంచి అన్న చూద్దాం. కుట్రా అరే మ్యాప్ లో అనుకుంటా. అది వాడు ఫోన్ తీయాలంటే ఫైనల్ అదేనా. అది చిలకలూరుపేట ఆచి అంట. ఎందుకు అక్కడక్కడ తాగుతున్నారు, ఆడ కొడతా తాగుతా. ఏ హరిరామ్ ఆగు, ట్రాఫిక్ రా సామె. ఏం చేసా, ఇది సెల్ఫ్ లో ఉంటే ఆటోమేటిక్, నోటర్లో ఉంటే ఆటోమేటిక్ సెల్ఫ్ అయితే ఇది ఎవరికైనా మీ బండి కూడా మాట చిలకలూరుపేట సెంటర్. అది చిలకలూరుపేట సెంటర్ కి అయితే వచ్చి దాటేసాం రీసెంట్ గా. అదేంటి గడియారం? గడియార స్తంభం, క్లాక్ టవర్ ఫ్రీ ఫైర్ లో ఉండే క్లాక్ టవర్. వెపన్స్ తీసుకోవడానికి లూట్ ఇక్కడే దొరికింది బాగా.
జగన్ వచ్చినప్పుడు మీటింగ్ అయితే పెట్టి ఇప్పుడే చీరాల రూట్కి ఎక్కడయ్యా ఎంటర్ అయ్యాం రూట్ కి. అంటే చీరాల కాదు మీకు ఫ్రీ ఫైర్ లో ఉన్న క్లాక్ టవర్ చూపించేస్తాక మీకు పీక్ చూపిద్దాం. ఏం పీకి పీక్ అడిగితే పీక్ చూపిస్తాను అంటారు బాబు. ఏం పీకి చూపిస్తావు నాకు పీకే చూపిస్తారా? ఇప్పుడే పడాలి మేము అందరం మడగొట్టడానికి వెళ్దాం మేము అట్లా ఆఖరి బాగా మడగొట్టుకుంటాం మేము కాకపోతే మేము అక్కడ పోయాక ఏమేం చేస్తాడు అది పోయాక మొత్తం చేయమాలి మాతో పాటు ఇంకా ముగ్గురు వచ్చారు పిచ్చిన మాకు వాళ్ళు ముందెళ్ళిపోయారు మొదటి రకాలు అందాలి ఇంకా బంగాళాఖాతం ఇదేరా అది. అదే ఇదేరా అవి వాడు పెట్టండి అంటే ఈడ తీసుకొచ్చినారు ఏం చేస్తాం. అమ్మాయిలు కూడా రికార్డ్ చేయాలి. అసలు ఏముందరా వేడి లేదు బ్రో చూడండి గైస్ we finally we have to reach here now. Let's rock on. నేను ఏ అసలు అలా చూడు ఏమన్నాయో అరుగు అరుగు అడుగుదామా అవడే సీన్ గడు ఆడేవండి 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 అది అరే బంగాళాఖాతం ఇదే ఇంకా మరేంది మా సంగతి చూడు వాడు ఎలా యాడ్ చేస్తున్నాడు. చింటూ అరే బండి అక్కడ పెట్టొచ్చుగా ఎందుకు ఇటు బండి కొల్ల అయితే మడ్డ ఏం లేదు ఆడ బండి ఆడ ఒడ్డు పెట్టి రాబు హ్యాండిల్ లాకేస్తే తాళం దగ్గరయ్యా రానుగుర్రా రానుగుర్రా బాబు తెంకపోయినా కానీ దిక్కులేదు. ఏ చూడుబే ఏ చెప్పు అరూరా నీ అమ్మ అరూరా ఏది అది ఏ ఇద్దరు అదండి జంట జంట కలిసి వెళ్తుంది. ఒరే ఒరే ఆడికి రా కొడతా మడుగులు ఏం పాత్ర పక్కే దగ్గర నడవండి నీ అమ్మ ఫుల్ ఎంజాయ్ మ్యాన్.
ఎక్కడ ఉన్నారు సార్ మనం? ఓహో వాళ్ళకి అర్థం పెట్టి వాళ్ళకి అర్థం పెట్టి బాగుంది. అన్న పోతే ఎక్కువ వీఆర్ గోయింగ్ నౌ బాపట్ల. మామూలుగా ఏ వేర్రది ఇప్పుడైతే ఒక చోట అయితే వేద కొట్టడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే వెళ్తున్నాం అనమాట. అక్కడ చాలా బాగుంటది అంట. బాపట్ల ఎక్కడికి వెళ్తామని చెప్పండి రా. వాడ వేరు కదా 12 కిలోమీటర్స్ అంట. హాయ్ చెప్పండి కెమెరాకి. మధ్యలో చెప్తారా? మధ్యలో తర్వాత వచ్చేటప్పుడు పరిమాణం హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వెనక్కి కరికొత్తాడు. ఏంటిది వీకేం కష్టపడుతున్నారు. ఫైనల్లీ సూర్యలంక బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. సో మా ఫ్రెండ్స్ లోపల ఉన్నారు. సూర్యలంక బీచ్ లో అయితే ఉన్నాం అనమాట. అది ఏ ఆర్డర్ చేశారు? బిర్యానీ రైస్ చికెన్ కర్రీ చెప్పేది బిర్యానీ రైస్ చికెన్ కర్రీ షేరింగ్ సరిపోదు. అర్థమైందా? పొద్దున్న షేరింగ్ తిన్నా రోజు దగ్గర అనుకుంటున్నా. చెప్పండి ఫస్ట్. ఇదేరా మరి డబ్బులు లేకపోతే చెప్పింది ఏం ఆర్డర్ చేసింది శివాజీ మనం? బిర్యానీ రైస్ చికెన్ కర్రీ. ఏంటిది? ఏం ఆర్డర్ చేసిండు? బిర్యానీ రైస్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీయా? ఏం ఆర్డర్ చేసినాను అలా? బిర్యానీ రైస్ ఇంక్లూసివ్ చికెన్ కర్రీ. ఎంత మొత్తం? ఎంత 660. ఎంతరా? 660 ఉంది మొత్తం. 220 రా ఒకటి. ఇప్పుడు 30 రూపీస్ వేసుకుంటే దమ్ బిర్యానీ వచ్చిందంట. అది లేదా? బిర్యానీ లేదని చెప్పింది. అందుకే మనం చికెన్ రైస్ చికెన్ కర్రీ చెప్పింది. 3 చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే చెప్పాను అనమాట. సో మొత్తం వచ్చేసి 660 అయింది. అదే ఫ్రై బిర్యానీ 350 అంటరా. ఫ్రై బిర్యానీ